మళ్ళీ లేడీ అఘోరి దగ్గరకు చేరింది శ్రీవర్షిని. ఇక లైఫ్ టైం అఘోరితోనే ఉంటానంటుంది. తమను విడదీయడానికి ఎవరూ ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే ఈసారి ప్రాణాలు తీసుకుంటామని చెబుతుంది. వర్షిని లేకుంటే తాను సైతం ఈ లోకాన్ని వదిలేస్తానంటూ అఘోరి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే తమ లాస్ట్ ఇంటర్వ్యూ అంటూ బిగ్ టీవీతో ప్రత్యేకంగా లైవ్లో మాట్లాడారు అఘోరి శ్రీవర్షిని జంట. 10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఆ ఇద్దరూ కలిశారు. నువ్వు లేక నేను లేను అంటున్నారు. ఒకరికొకరమంటూ ప్రమాణాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నారు. వారున్న లొకేషన్ చెప్పడానికి ఇష్టపడలేదు. ఎప్పుడూ ఇలా కారులోనే తిరుగుతారా, కారులోనే కాపురం చేస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర ఆన్సర్ చెప్పారు. ఇప్పటికే తాము ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నామని, త్వరలోనే అక్కడ ఇల్లు కట్టుకొని మంచిగా సెటిల్ అవుతామని చెబుతున్నారు. అప్పటి వరకు తమ జోలికి ఎవరూ రావద్దని కోరారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటామని అన్నారు. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నామనే కార్యాచరణను ఇప్పుడే బయటకు చెప్పమని తెలిపారు. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు. లేడీ అఘోరి తాను పెళ్లి చేసుకున్నామని చెప్పారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఒకసారి, తన ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి, 2 సార్లు అఘోరి తన మెడలో తాళి కట్టిందని తేల్చి చెప్పారు శ్రీవర్షిని. తన పేరెంట్స్ సైతం తమ పెళ్లిని అంగీకరించారని చెప్పారు. కోడలి పిల్ల అంటూ అఘోరిని తమ కుటుంబంలో కలిపేసుకున్నారని అన్నారు. అయితే విష్ణునే తమ లవ్ స్టోరీలో విలన్ అయ్యాడని మండిపడింది శ్రీవర్షిని. తన పేరెంట్స్కు లేనిపోనివి చెప్పి మమ్మల్ని విడదీయాలని విష్ణు ప్రయత్నిస్తున్నాడని, గతంలో పలుమార్లు తనను దారుణంగా కొట్టాడని ఆరోపించారు. మొదట్లో తమ పెళ్లిని ఒప్పుకున్న తల్లిదండ్రులు విష్ణు మాయలో పడి ఇప్పుడు విడదీయాలని చూస్తున్నారని అన్నారు. తాను మేజర్నని, ఎవరితోనైనా కలిసి ఉండే హక్కు తనకుందని శ్రీవర్షిని వాదన. పెళ్లి అంటే మగవారితోనే చేసుకోవాలని ఏం లేదని, అందుకే తాను లేడీ అఘోరితో జీవితం పంచుకున్నానని చెబుతుంది శ్రీవర్షిని. తనకు సెక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదని, పిల్లలు కావాలంటే అనాథాశ్రయం నుంచి తెచ్చుకొని పెంచుకుంటామని క్లారిటీ ఇస్తుంది. ఇక తన జీవితం అఘోరితోనే అని తేల్చి చెబుతుంది. అన్నట్టుగానే శుక్రవారం నైట్ అఘోరి చెప్పిన ప్లేస్కు చేరుకొని ఆమెతో వెళ్ళిపోయింది. ఒకరినొకరు చూసుకొని భోరున ఏడ్చేశారు ఇద్దరు. ఇక నుంచి తమ బతుకు తాము బతుకుతామని, తమను విడదీయాలని చూస్తే చనిపోతామని చెబుతున్నారు. అఘోరిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ అద్భుతమైన పాట కూడా పాడారు శ్రీవర్షిని. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ నాటి వరం, ఏ జన్మఫలం, ఇంత మోహమా, అది అవసరమా, ఇంక ప్రాణమా, ఇది పరవశమా, నా పాటలో ఇంత మహిమ, కొంచెం ఆగుమా. ఇలా సాగింది ఆ సాంగ్. శ్రీవర్షిని ఆ పాట పాడగానే ఆ ఇద్దరు ఒక్కసారిగా ఏడ్చేశారు.